ఓం శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్, జై వీర హనుమాన్. రామాయణంలో ఎన్నో యుద్ధాలు, కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. కానీ వాటన్నిటి మధ్య ఒక మధురమైన కావ్యం సుందరాకాండ. అరణ్యకాండలో సీతమ్మ వియోగం, కిష్కింధలో రాముని ఆవేదన, వీటన్నిటి తర్వాత భక్తుడి విజయ ప్రస్థానమే సుందరాకాండ. భక్తుడు భగవంతుడిని వెతుక్కుంటూ వెళ్ళడం కాదు, భగవంతుడి కోసం భక్తుడు చేసిన మహాసాహసమే కదా. హనుమంతుడు సముద్రాన్ని దాటడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఆ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు మనకు ఇచ్చే జీవిత పాఠాలేంటి? సీతమ్మకు హనుమంతుడు ఎలా ధైర్యాన్ని ఇచ్చాడు? అసలు హనుమంతుడిని చూసి రాముడు ఏమన్నాడో తెలుసా? సాక్షాత్తు సీతమ్మ తల్లి హనుమను ఏమని దీవించిందో తెలుసా? పదండి ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం. ఈరోజు దేవి వైబ్స్లో వాల్మీకి రామాయణంలోని అత్యంత శక్తివంతమైన సుందరాకాండ సంపూర్ణ వృత్తాంతాన్ని వివరంగా తెలుసుకుందాం. మనస్సుని రంజింపచేసి మోక్షప్రదాన్ని అనుగ్రహించేది సుందరాకాండ. సుందరే సుందరో రామః, సుందరే సుందరో కపిః అని అంటారు పెద్దలు. అంటే ఈ కాండలో రాముడు సుందరుడు, హనుమ సుందరుడు. అసలు ప్రతి సన్నివేశము సుందరమే. సీతమ్మ జాడ కోసం ఆంజనేయుడు మహేంద్రగిరి నుండి సముద్రాన్ని లంఘించడంతో మన కథ మొదలవుతుంది. మహేంద్రగిరి పర్వతం మీద హనుమంతుడు విశ్వరూపాన్ని దాల్చాడు. తన తండ్రి వాయుదేవునికి, శ్రీరామునికి మనసా ప్రణామం చేసి ఆకాశంలోకి ఎగిరాడు. ఆయన వేగానికి మేఘాలు చెల్లాచెదురయ్యాయి. ఆకాశంలో హనుమ వెళ్తుంటే ఒక తోకచుక్కలా, సముద్రం మీద ఒక గొప్ప నీడలా కనిపించాడు. ఈ ప్రయాణంలో దేవతలు ఆయనను పరీక్షించాలని అనుకున్నారు. ఎందుకంటే రాముని కార్యం కేవలం బలంతోనే కాదు, బుద్ధితో పూర్తి చేయాలి. సముద్రుడు తన కృతజ్ఞతగా మైనాకుడు అనే పర్వతాన్ని పైకి పంపాడు. హనుమను కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. కానీ హనుమ ఏమన్నాడో తెలుసా? రామకార్యము ముగించే వరకు నాకు విశ్రాంతి లేదు. ఆ పర్వతాన్ని కేవలం చేత్తో తాకి గౌరవించి ముందుకు సాగాడు. ఇది మన లక్ష్యం పట్ల ఉండాల్సిన అంకిత భావం. నాగదేవత సురస రాక్షస రూపంలో వచ్చి హనుమను మింగుతానంది. హనుమ తన శరీరాన్ని పెంచాడు. ఆమె నోరు ఇంకా పెంచింది. వెంటనే హనుమ అతి సూక్ష్మ రూపం దాల్చి ఆమె నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చాడు. నీ నోట్లోకి వెళ్ళాలనే కోరిక తీరింది, ఇక నన్ను దీవించు అన్నాడు. ఆమె ఆయన బుద్ధికి మెచ్చి ఆశీర్వదించింది. నీడను పట్టిలాగే సింహికను మాత్రమో హనుమంతుడు క్షమించలేదు. దాన్ని చంపి లంక వైపు సాగిపోయాడు. అనవసరమైన అడ్డంకులను గౌరవించాలి, హాని చేసే వాటిని అంతం చేయాలి అని హనుమ ఇక్కడ నిరూపించాడు. సముద్రాన్ని దాటి రాత్రివేళ చిన్న పిల్లి రూపంలో లంకలో ప్రవేశించాడు హనుమ. లంకాది దేవత లంకిని తన పిడికిలి దెబ్బతో ఓడించాడు. రావణుడి అంతఃపురంలో, మండోదరి భవనంలో అంతటా వెతికాడు. కానీ సీతమ్మ ఎక్కడా కనిపించలేదు. ఒక్క క్షణం హనుమకు సందేహం కలిగింది. సీతమ్మ మరణించిందా? నేను రాముడికి ఏం సమాధానం చెప్పాలి అని ఆవేదన చెందాడు. కానీ మళ్ళీ మనసు నిబ్బరం చేసుకుని అశోకవనం వైపు వెళ్ళాడు. అక్కడ ఒక సింసుపా వృక్షం కింద రాక్షసుల మధ్య దీనంగా విచారిస్తూ ఉన్న తల్లిని చూశాడు. ఆ సమయంలో రావణుడు వచ్చి ఆమెను భయపెట్టడం చూసి హనుమ ఆగ్రహం చెందాడు. కానీ సమయం కాదని వేచి ఉన్నాడు. రావణుడు వెళ్ళాక చెట్టు మీద నుండి మెల్లగా రామకథను గానం చేశాడు. ఆ రామనామం వినగానే సీతమ్మ కళ్ళల్లో మెరుపు కనిపించింది. హనుమ కిందకి దిగి రాముడి ఇచ్చిన అంగుళీకాన్ని ఇచ్చాడు. ఆ ఉంగరాన్ని చూడగానే సీతమ్మ ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె తన శిరోమణిని అంటే చూడామణిని హనుమకు ఆనవాలుగా ఇచ్చింది. రావణునికి బుద్ధి చెప్పాలనుకున్న హనుమ అశోకవనాన్ని నాశనం చేశాడు. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లోబడి రావణుడి సభకు వెళ్ళాడు. అక్కడ రావణుడిని హెచ్చరించాడు. రావణుడు కోపంతో హనుమ తోకకు నిప్పు పెట్టమన్నాడు. ఆ తోకతోనే మొత్తం లంకను దహించి సముద్రంలో తోకను ఆర్పాడు. ఇది రావణుడి వినాశనానికి ఆరంభం మాత్రమే. తిరిగి కిష్కింధకు చేరుకున్న హనుమంతుడు రాముని పాదాలకు ప్రణామం చేసి దృష్టా సీత అంటే సీతను చూశాను అని చెప్పాడు. సీతమ్మ క్షేమంగా ఉందని ఆమె ఇచ్చిన చూడామణిని సమర్పించాడు. రాముడు హనుమంతుడిని గాఢంగా కౌగిలించుకుని నేను నీకు ఏమివ్వగలను, నా సర్వస్వం నీవే అని దీవించాడు. హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, గొప్ప మేధావి కూడా. అందుకే హనుమ మాట్లాడే తీరు చూసి శ్రీరాముడు ఇతడు అన్ని వేదాలు చదివినవాడు అని ప్రశంసించాడు. ఇక సీతమ్మ తల్లి అయితే హనుమను విక్రాంతుడు, సమర్థుడు, ప్రాజ్ఞుడు అని కొనియాడింది. సాక్షాత్తు సుగ్రీవుడే హనుమపై నమ్మకంతో సీతాన్వేషణ బాధ్యత అప్పగించాడంటే ఆయన పరాక్రమం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
రామకథ ఈ భూమిపై ఉన్నంతకాలం నీ కీర్తి అక్షయంగా ఉంటుందని సీతారాములు ఆశీర్వదించారు. మన దేవీ వైబ్స్ ఛానల్లో ఉన్న మరిన్ని హనుమ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పక చూడండి. మరి ఈ సుందరాకాండ విశేషాలు మీకు ఎలా అనిపించాయి? మీరు కూడా హనుమంతు భక్తులైతే కమెంట్లలో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం దేవీ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై బజరంగబలి, జై వీర హనుమాన్. స్వస్తి.